తీసి సిబిఐ విచారణ జరుపుతుంటే ఎందుకు మీరు సిబిఐ విచారణ జరుపుతున్నారు? తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ ములాఖత్ రాజకీయాలు లేకపోయి ఉండుంటే బీఆర్ఎస్కు బీజేపీ మధ్యలో కుమ్ముకు రాజకీయాలు లేకపోయి ఉండుంటే ఎందుకు మీరు సిబిఐ ద్వారా విచారణ జరుపుతలేరు? తెలంగాణ సమాజానికి ఈరోజు కూడా మీరు పర్యటిస్తున్నారు తెలంగాణలో. మీరు తెలంగాణ నుంచి వెళ్ళేటప్పుడన్నా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్నమాట ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మరో మాట అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మా బీజేపీ అని. గత ఎన్నికల్లో అసెంబ్లీ వారిగా చూస్తే 100 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీకి. మరి ఇంత తొందరలో ప్రత్యామ్నాయం ఏ విధంగా కాగలుగుతారని చెప్పనేది కూడా మీరు చెప్పాలి. ఇన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలు ఇన్ని ప్రాజెక్టు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టులను మేము ఇచ్చిన చెప్పి నోట్లు అడుగుతున్నట్టు దానికి అర్థం ఉంటుండే. ఏ ప్రాజెక్టుకు మీరు అనుమతులు ఇయ్యరు, ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వరు, కక్ష సాధింపు ధోరణితో చేసే ప్రయత్నం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరి ఉండకూడదని చెప్పని, గత ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ప్రయత్నం చేయడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది, నిధులు రాలేదని చెప్పని విజ్ఞానవంతులు కానీ మేధావులు కానీ ప్రజలు కానీ అనుకున్న సందర్భంలో మా ప్రభుత్వం రాజకీయాలు వేరు ప్రభుత్వాలు వేరు అని చెప్పి ప్రభుత్వ పక్షాన్ని అనేక సందర్భాల్లో వెళ్ళి మాకు ఇవన్నీ కావాలని చెప్పని కోరితే కూడా ఈరోజు ఏం జరుగుతుందో మీరు చూసేటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు గుర్తులపై జరిగిన ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగితే 116 మున్సిపల్లో మీరు కేవలం కొన్ని పార్టీ గుర్తులపై జరిగిన దానిలో 49 మున్సిపాల్లో ఒక వార్డు కూడా గెలిచిన సందర్భం. అంటే లెక్కలు చెప్పే ప్రయత్నం చేయడంలో 49 మున్సిపల్లో కూడా మీరు నేరుగా ఎక్కడ కూడా మున్సిపల్ రాని సందర్భం బీఆర్ఎస్తో కలిసి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తున్న సందర్భంలో ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉంటారనేది ఆ రోజు లోక్సభ ఎన్నికల్లో గాలివాటంగా వచ్చినటువంటి సందర్భంలో కేంద్రానికి జరిగిన ఎన్నికల్లో 8 సీట్లు గెలవడం తప్ప మీరు సంబంధించి ప్రజలలో ప్రజాక్షేత్రంలో పార్టీ బలంగా ఎక్కడుంది? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరితోని కలగలిపి ప్రజాపాలన జరుపుతూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని పోతున్న క్రమంలో ఆ రోజు మీరు మీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల బారాసా భాజపా దోస్తి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళి రాష్ట్ర పరిస్థితి అంతంత మంత్రంగా ఉన్న అన్ని పనులను మెల్లమెల్లగా వైపు సంక్షేమ రంగాన్ని మరోవైపు అభివృద్ధి రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్న వేళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక సంక్షేమ తర్వాత మరొక సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పని ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మీకు గుర్తుకొస్తలేదని చెప్పని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు నేను జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూస్తే మీకు డిపాజిట్ కూడా రాలేదు. మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో అంటే ఇంతకుముందు లెక్క చెప్పినట్టుగా 100 స్థానాల్లో గత శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ రాని సందర్భం, 46 మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక సీటు గెలవలేని పరిస్థితి, 1-2 మీరు గెలిస్తే బీఆర్ఎస్తో కలిసి గెలిచిన సందర్భం, మన జూబ్లీహిల్స్ ఎన్నికల పట్టణంలో జరిగిన దానిలో మీకు డిపాజిట్ రాలేని సందర్భం. మీరు ఏ ఎన్నిక చూసినా ఈ 2.5 సంవత్సరాలలో ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది. ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి సందర్భాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాల్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి మాట కూడా వారు మాట్లాడుతున్నారు. గిరిజనులను ఈ దేశంలోనే ఇందిరాగాంధీ గారి హయాం నుంచి గిరిజనులకు భూముల పంపిణీ కార్యక్రమం చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట గతంలో ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం ఈరోజు దేశంలోనే గిరిజన అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇందిరమ్మ అనేటువంటి పేరు ఇందిరాగాంధీ ఈరోజు తెలంగాణలో కూడా ఇందిరమ్మ పేరిట రాజ్యం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తున్న ఇచ్చిన మాట ప్రకారం ఒకసారి మీరు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతే ప్రతి ఇంట్లో కూడా ఇందిరమ్మ ఫోటో ఉండేటువంటి సందర్భాన్ని మేము చెప్తా ఉన్నాం, గుర్తు చేస్తున్నాం. మీరు ఇప్పుడు కనిపించే సందర్భం గిరిజనుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్తోనే సాధ్యం తప్ప దేశవ్యాప్తంగా ఈ 12 ఏళ్లలో గిరిజన అభివృద్ధికి మీరు చేసినటువంటి ఏందో కూడా
చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నితిన్ నవీన్ గారి తెలంగాణ పర్యటన వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం